సమాఖ్య వ్యవస్థ లేదా ఫెడరలిజం. పొలిటికల్ సైన్స్ అనగానే ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్ కదా అనిపిస్తుంది కదూ, కానీ అస్సలు టెన్షన్ వద్దు. ఈరోజు మన విశ్లేషణలో దీన్ని ఒక మాస్టర్ క్లాస్ లాగా చాలా ఈజీగా డీకోడ్ చేద్దాం. రండి స్టార్ట్ చేద్దాం. మనం ముందుగా ఫెడరలిజం మూలాలు చూద్దాం. ఆ తర్వాత 6 రకాల ఫెడరలిజం, చాలా ఆసక్తికరమైన కేక్ మోడల్స్, ఫైనల్గా న్యూ ఫెడరలిజం గురించి మాట్లాడుకుందాం. ఓకే, మొదటి విభాగం ఫెడరలిజం కోర్ కాన్సెప్ట్ అంటే అసలు దీని మూలాలు ఏమిటి అన్నది చూద్దాం. ముందుగా ఈ 7 అక్షరాలు చూడండి. డి, ఎస్, ఆర్, ఐ, డి, ఎఫ్, బి. పరీక్షల సమయంలో ఇదొక అల్టిమేట్ మెమరీ హ్యాక్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క యాక్రోనిం గుర్తుపెట్టుకుంటే చాలు, ఫెడరలిజం ఫీచర్స్ అన్నీ మనకి ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి. అసలు ఆ అక్షరాల అర్థమేంటో తెలుసా? డెమోక్రసీలో పవర్స్ అన్నీ ఒకరి దగ్గరే ఉండవు. సో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, అదే డివిజన్ ఆఫ్ పవర్స్. నెక్స్ట్, రాజ్యాంగ ఆధిక్యత, సులభంగా మార్చలేని కఠిన రాజ్యాంగం. ఇక కేంద్ర రాష్ట్రాల మధ్య ఏవైనా గొడవలొస్తే వాటిని సాల్వ్ చేయడానికి మన సుప్రీంకోర్టు లాంటి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలి. అలాగే డ్యూయల్ గవర్నమెంట్, ఆర్థిక సంబంధాలు, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ లాంటి ద్విసభల శాసన వ్యవస్థ, ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ సమాఖ్య వ్యవస్థకి అసలైన పునాదిరాళ్ళు. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. పవర్ని ఎలా షేర్ చేసుకుంటారు అనేదాన్ని బట్టి దేశాలు ఫాలో అయ్యే ఒక 6 రకాల ఫెడరలిజం మోడల్స్ గురించి తెలుసుకుందాం. మొదటి 2 రకాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకటి, హోల్డింగ్ టుగెదర్ ఫెడరలిజం. ఇక్కడ దేశ ఐక్యతే ముఖ్యం. అందుకే పవర్ పైనుండి కిందకి ఫ్లో అవుతుంది. అంటే కేంద్రం చాలా బలంగా ఉంటుంది. ఇండియా, స్పెయిన్ లాంటివి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. దానికి సరిగ్గా ఆపోజిట్ కమింగ్ టుగెదర్ ఫెడరలిజం. ఇక్కడ చిన్న చిన్న రాష్ట్రాలన్నీ వాటంతటవే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక స్ట్రాంగ్ దేశంగా ఏర్పడతాయి. అమెరికా, స్విట్జర్లాండ్ లాగా అన్నమాట. సో ఒకదాంట్లో ఐక్యత ముఖ్యం, ఇంకో దాంట్లో బలం ముఖ్యం. నెక్స్ట్, డ్యూయల్ ఫెడరలిజం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను వినండి. 2 పొరలు, కలయిక లేదు. అంటే కేంద్రం, రాష్ట్రాలు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు. ఒకరి వ్యవహారాల్లో మరొకరు అస్సలు వేలు పెట్టరు. ఇనిషియల్ డేస్లో అమెరికాలో అచ్చం ఇదే సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం. పేర్లోనే ఉంది కదా, కోఆపరేషన్ అంటే టీమ్ వర్క్. కేంద్రం, రాష్ట్రాలు డెవలప్మెంట్ కోసం కలిసికట్టుగా పాలసీస్ షేర్ చేసుకుంటూ పనిచేస్తాయి. మన దేశంలో నీతి ఆయోగ్ ఎలా పనిచేస్తుందో చూశారుగదా, ఇది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? ఇక్కడ ఒక రేస్ ఉంటుంది, రేస్ ఫర్ గ్రోత్. రాష్ట్రాల మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడానికి, బిజినెస్ ర్యాంకింగ్స్ పెంచుకోవడానికి ఎవరికి వాళ్లు పోటీ పడుతుంటారు. మన దేశంలో ఆర్థిక సరళీకరణ అంటే ఎల్పీజీ రిఫార్మ్స్ తర్వాత ఈ ట్రెండ్ మనం చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఈ 6వ రకం కొంచెం డిఫరెంట్. అదే అసిమెట్రికల్ ఫెడరలిజం. డిఫరెంట్ నీడ్స్ కోసం డిఫరెంట్ రూల్స్ ఉంటాయి ఇక్కడ. చారిత్రక లేదా సాంస్కృతిక కారణాల వల్ల కొన్ని రాష్ట్రాలకు స్పెషల్ పవర్స్ ఇస్తారు. సో ఇక్కడ పవర్ డిస్ట్రిబ్యూషన్ అందరికీ ఒకేలా ఉండదు. పాస్ట్లో జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి లేదా మన ఈశాన్య రాష్ట్రాలకున్న కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఈ కేటగిరీకి కరెక్ట్గా సరిపోతాయి. ఇక 3వ విభాగానికి వెళ్దాం. ఇక్కడే మనకి కొంచెం ఫన్ స్టార్ట్ అవుతుంది. అవే ద కేక్ మోడల్స్. బేకరీ ఐటమ్స్తో గవర్నెన్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇందులో మొదటిది లేయర్ కేక్ ఫెడరలిజం. మనం ఇందాక మాట్లాడుకున్న డ్యూయల్ ఫెడరలిజం గుర్తుందిగా, ఇది దానికి విజువల్ కనెక్ట్ అన్నమాట. ఒక కేక్ లేయర్స్ ఎలాగైతే ఒకదానితో ఒకటి కలవకుండా సెపరేట్గా ఉంటాయో, ఇక్కడ కూడా కేంద్ర రాష్ట్రాల బాధ్యతలు ఎక్కడా మిక్స్ అవ్వకుండా చాలా స్ట్రిక్ట్గా విడిపోయి ఉంటాయి. రెండవది మార్బుల్ కేక్ ఫెడరలిజం. మార్బుల్ కేక్ చూసే ఉంటారు కదా, ఫ్లేవర్స్, కలర్స్ అన్నీ బ్యూటిఫుల్గా కలిసిపోయి ఉంటాయి. అలాగే కోఆపరేటివ్ ఫెడరలిజంలో లాగా ఇక్కడ పవర్స్, పాలసీ మేకింగ్ అన్నీ కేంద్ర, రాష్ట్రాల మధ్య మిక్స్ అయిపోయి ఉంటాయి. యుఎస్లో, ఇండియాలో ఈ కల్చర్ మనం చూస్తుంటాం. నెక్స్ట్, పికెట్ ఫెన్స్ ఫెడరలిజం. ఇదొక స్ట్రక్చర్డ్ మోడల్. ఇంటి ముందు కంచా, అదేనండి ఫెన్స్, నిలువుగా కనెక్ట్ అయి ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఒక పర్టికులర్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ లేదా ఎడ్యుకేషన్ తీసుకుంటే, అందులో కేంద్ర, రాష్ట్ర ఇంకా లోకల్ గవర్నమెంట్స్ అన్నీ ఒక వర్టికల్ లైన్లో కనెక్ట్ అయి పనిచేస్తాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. రెయిన్బో కేక్ ఫెడరలిజం.
ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయో ఈ ఆధునిక వ్యవస్థలో కూడా పాలన కోసం గవర్నమెంట్తో పాటుగా ఎన్జీఓలు, ప్రైవేట్ సెక్టర్ ఇలా అనేక మంది ప్లేయర్స్ కలిసి పనిచేస్తారు. కలర్స్ ఎక్కువ, ప్లేయర్స్ ఎక్కువ అన్నమాట. సో లాంగ్ టర్మ్లో ఇవన్నీ గుర్తుంచుకోవడానికి ఈ ఒక లైన్ చాలు. లేయర్ అంటే సెపరేట్, మార్బల్ అంటే మిక్స్, ఫెన్స్ అంటే కనెక్ట్, రెయిన్బో అంటే ఎక్స్పాండ్, మరియు ఆర్గానిక్ అంటే అడాప్ట్. ఈ ఒక్క సూత్రం మైండ్లో ఉంటే ఆ కాన్సెప్ట్ మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఇక మన ఫైనల్ సెక్షన్ విభాగం 4, అదే న్యూ ఫెడరలిజం. సెంట్రల్ పవర్ని తిరిగి రాష్ట్రాలకు ఇవ్వడమనే మోడర్న్ ట్రెండ్ ఇది. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ మొదలైందంటే అమెరికాలో రిచర్డ్ నిక్సన్, రొనాల్డ్ రీగన్ టైంలో. మెయిన్ ఐడియా ఏంటంటే పవర్ని డీసెంట్రలైజ్ చేయటం. అంటే కేంద్రం చేతిలో ఉన్న నియంత్రణను తగ్గించి రాష్ట్రాలకు ఫైనాన్షియల్ అటానమీ అంటే ఆర్థిక స్వేచ్ఛనివ్వటం. అప్పుడే రాష్ట్రాలు కొత్త ప్రయోగాలు చేస్తూ ఒక ల్యాబొరేటరీస్ ఆఫ్ డెమోక్రసీగా మారతాయి కదా. వీళ్ల ఫిలాసఫీ చాలా సింపుల్. లెస్ కంట్రోల్, మోర్ ఫ్రీడమ్. బ్లాక్ గ్రాంట్స్ అనేవి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే కేంద్రం డబ్బులిచ్చి ఇదే ఈ ఒక్క పనికే వాడాలి అని కండిషన్స్ పెట్టదు. ఒక బ్రాడ్ పర్పస్ కోసం ఇస్తుంది. ఆ డబ్బును తమ అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడ, ఎలా వాడాలో రాష్ట్రాలే స్వయంగా డిసైడ్ చేసుకుంటాయి. పాత సిస్టమ్కి ఈ కొత్తదానికి మధ్య ఉన్న క్లియర్ షిఫ్ట్ గమనించండి. పాత ఫెడరలిజంలో కేంద్రం చాలా బలంగా ఉండేది, నిధుల మీద ఎన్నో కండిషన్స్ ఉండేవి. కానీ న్యూ ఫెడరలిజంలో చూస్తే రాష్ట్రాలు స్ట్రాంగ్గా ఉంటాయి, బ్లాక్ గ్రాంట్స్ పొందుతాయి, పాలనలో వాళ్ళ పాత్ర చాలా విశాలంగా ఉంటుంది. పవర్ షిఫ్ట్ ఎంత క్లియర్గా ఉందో మనకిక్కడ అర్థమవుతోంది కదా. మరి మన ఇండియా పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మనం అఫీషియల్గా న్యూ ఫెడరలిజం అని చెప్పుకోకపోయినా అటువైపు ఖచ్చితంగా అడుగులు పడుతున్నాయనడంలో డౌట్ లేదు. ఎందుకంటే నీతి ఆయోగ్ అవ్వచ్చు, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ అవ్వచ్చు, లేదా ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఎక్కువ నిధులు బదిలీ చేయడం అవ్వచ్చు, ఇవన్నీ చూస్తుంటే కోఆపరేటివ్ ఇంకా కాంపిటేటివ్ ఫెడరలిజం వైపు మన రాష్ట్రాలు ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాయో తెలుస్తోంది. ఫైనల్గా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణ ముగిద్దాం. ఫెడరలిజం అనేది నిజంగా ఆర్గానిక్, అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అడాప్ట్ అయ్యేదే అయితే, ఫ్యూచర్లో ఈ గ్లోబల్ సిస్టమ్స్ ఎలా మారబోతున్నాయి? టెక్నాలజీ కానీ, వాతావరణ మార్పులు కానీ కేంద్ర రాష్ట్రాల రిలేషన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. ఏదేమైనా ఈరోజు మనం కవర్ చేసిన పాయింట్స్తో మీకు ఫెడరలిజంపై పూర్తి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను.